నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. వైసీపీ పార్టీలో సంచలనం రేపుతున్న డీకే శివకుమార్ వింతగా ఉందా? అస్సలు కానే కాదు. కాంగ్రెస్ తన సౌత్ మ్యాటర్స్ అన్నిటినీ డీకే శివకుమార్ చేతిలో పెట్టినట్లు క్లియర్గా అర్థమవుతుంది. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్, ఎట్ ద సేమ్ టైం చాలా ఫైనాన్షియలీ హైలీ కెపాసిటేటెడ్ లీడర్ డీకే శివకుమార్. డీకే శివకుమార్ ఎప్పుడైతే కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయ్యారో కాంగ్రెస్ రూపురేఖలు మొత్తం మారటం మొదలుపెట్టినాయి. డౌన్ సౌత్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ కేరళ బాధ్యత ఎలాగైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బాధ్యత డీకే శివకుమార్ మీద పడ్డట్లు కనిపిస్తుంది. డీకే శివకుమార్ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. బెంగళూరులో నివసిస్తున్న జగన్మోహన్ రెడ్డికి పరుగు మూమెంట్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు తెలంగాణకి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ అలా బీఆర్ఎస్ ప్రభుత్వం అయిన తర్వాత కోర్ట్ సెషన్స్ అటెండ్ అవ్వడానికి ఒక్కసారి వచ్చాడు. దాని తర్వాత మొన్న ఒక్కసారి వచ్చి ఒక గంట ఉండి వెళ్ళిపోయాడు. అంతకు మించి తెలంగాణలో అడుగు పెట్టడానికి ఎక్కడా కూడా ఇష్టపడడు. లోటస్ పాండ్కి విజిట్ అనేది తగ్గిపోయింది. మధ్యలో చాలామంది స్పెక్యులేషన్స్ వేశారు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి అని. అది ఎక్కడా కూడా జరగలేదు దాఖలాలు. కానీ యలహంక ప్యాలెస్ ఇప్పుడు చాలా ఫేమస్ జగన్మోహన్ రెడ్డికి. ఈడీ నోటీసులు జారీ చేయబోతుంది జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ కుంభకోణంలో. అక్రమంగా సంపాదించిన డబ్బులన్నింటినీ బయటకు తీసే తరుణం మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఆఖరికి ఢిల్లీ తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తారన్న ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సిట్ అయితే అంత కోఆపరేటివ్ ఉండదు. డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి డైరెక్ట్గా ఢిల్లీ తీసుకెళ్లిపోయి లిక్కర్ కుంభకోణంలో ఈ అంతిమ లబ్ధాడు అనేవాడు ఎవడు అని తేల్చడానికి సీరియస్ ఎత్తులు ముందుకు పెడుతున్నాయి. ఇదే రకంగా తాడేపల్లి ప్యాలెస్లో కానీ యలహంక ప్యాలెస్లో కానీ ఎవరు అడుగు పెట్టే సీన్ ఇప్పుడు దాకా లేదు. వన్స్ ఈడీ ఎంటర్స్ ఖచ్చితంగా యలహంక అవనండి, తాడేపల్లి అవనండి, ఆఖరికి హైదరాబాద్లో లోటస్ పాండ్ అవనండి, ప్రతి చోట ఎంటరింగ్ అన్నది జరగటం మొదలు పెడుతుంది. మనం చూసుకుంటే కర్ణాటకలో యలహంక ప్యాలెస్తో పాటు చాలా ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. ఆ ఆస్తుల వివరాలు, ఎలా ఏం కొన్నాడు, డబ్బులు ఎక్కడెక్కడి నుంచి విక్రయించారు, ఏ స్పాట్లు ఉన్నాయి అన్నది డీకే శివకుమార్ కంటే క్లెవర్గా ఎవరికీ తెలీదు. సిద్ధరామయ్య ఉన్నప్పుడు లెక్క వేరు, డీకే శివకుమార్ ఉన్నప్పుడు లెక్క వేరు. జగన్మోహన్ రెడ్డికి అంత ఈజ్ ఆఫ్ లివింగ్ మాత్రం ఇంకా కర్ణాటకలో ఉండదు. అండ్ డీకే శివకుమార్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా విపరీతంగా చక్కర్లు కొడుతున్న న్యూసే నేను చెప్తున్నాను. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకెళ్లిపోయిన క్యాడర్ని, ఓట్ బ్యాంక్ని మొత్తం కాంగ్రెస్కి ఇచ్చి వైసీపీ మొత్తం జెండా పీకేయాలని గట్టి నినాదంతో డీకే శివకుమార్ ఉన్నాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో కష్టకాలం ఎదురవబోతుంది. డీకే శివకుమార్ ఎంటర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకి కంటి మీద కులుకు లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డికి ఒక అన్రెస్ట్ మూమెంట్ వచ్చింది. ఒక చోట ఈడీ కేసు, ఇంకో చోట మనం చూసుకుంటే కనుక డీకే శివకుమార్ ప్రెజెన్స్ ఇన్ బెంగళూరు చాలా విపరీతమైన టెన్స్ మూడ్లోకి వెళ్ళాడు. అదే పక్క రాష్ట్రంలో తమిళనాడులో కూడా ఓరట లభించని ప్లేస్. తెలంగాణలో కేసీఆర్ కూడా లేడు. జగన్మోహన్ రెడ్డి అన్ని కార్నర్స్ నుంచి క్లోజ్ అయిన సిచ్యువేషన్. ఏంటి ఆప్షన్స్ ఇతనికి అంటే, ఏదర్ అతను అక్కడ పార్టీ లేపేసి కాంగ్రెస్లో కలపటమా, అది వాళ్ళు అడుగుతున్న ఫస్ట్ కోరిక. డీకే శివకుమార్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం డీకే శివకుమార్ ఈజ్ వెరీ క్లియర్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ తిరిగి వచ్చేయాలి. ఎందుకంటే ఆ ఓట్లే, ఆ క్యాండిడేట్స్ని తీసుకెళ్లి తన వైసీపీ అన్న పార్టీ పెట్టి కాంగ్రెస్ని మరుగుపరిచాడు. సో వస్తే మేమే అపోజిషన్ కింద రావాలి తప్ప వైసీపీ అన్న పార్టీ ఉండటానికి వీల్లేదు. అట్ ద సేమ్ టైం కేసుల గురించి అన్న ఓరట్ ఉంటుందంటే లేదు. అతనికి ఆల్రెడీ ఈడీ నోటీసులు సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. మేబీ నెక్స్ట్ వీక్ అతనికి సర్వ్ అయిపోతాయి. నోటీసులు సర్వ్ అయినాయి అంటే డ్రిల్లింగ్ సెషన్ మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళిపోయింది మొత్తం కేసు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్కి 100 కోట్ల ఆస్తి డ్రిల్లింగ్ మొత్తం అయిపోయింది. కేఎన్ఆర్ని అరెస్ట్ చేయలేదు, ఓన్లీ ఇన్వెస్టిగేట్ చేసింది ఈడీ. కానీ మొత్తం చిట్టా బయటకు తీసింది. A1 నుంచి ఇంకా లిస్ట్ మొత్తం ఉంది. మనకి రాజ్ కేసు రెడ్డి నుంచి మనకి కృష్ణమోహన్ రెడ్డి దాకా మొత్తం లిస్ట్ అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది. ఇలాంటి తరుణంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డి పైన ఏ రకమైన సాఫ్ట్ కార్నర్ లేదు, అసలు ఎప్పుడూ లేదు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఎలాగన్నా స్థానం సంపాదించుకోవాలి. పోయిన స్థానం తిరిగి రావాలంటే వైసీపీ పార్టీ అనేది ఉండకూడదు. దానికి ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రధాన అస్త్రం డీకే శివకుమార్. సో ఈ రకంగా మనశ్శాంతి బెంగళూరులోనూ లేకుండా, అక్కడ కూడా ఒక సేఫ్ హబ్ అన్నది లేకుండా, సిద్ధరామయ్య ఉన్నప్పుడు గడిచిన కాలం వేరు, డీకే శివకుమార్ ఎంటర్ అయిన తర్వాత కాలం వేరుగా జగన్మోహన్ రెడ్డికి నిజంగా చెప్పాలంటే ఒక ఏళ్ళనాటి సేన్ నడుస్తున్న టైంలాగా అనిపిస్తుంది. ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ మద్దతు లేకుండా అతని పరిస్థితి ఎలికాకైంది. సో డీకే శివకుమార్ స్ట్రెస్ వల్ల జగన్మోహన్ రెడ్డికి ఒరిగే నష్టం ఏంటి? మీకేదో ఒక ఐడియా ఉంటుంది కదా, దాని కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ లేకుండా అవుతుందా,
డికే శివకుమార్ అంత ఎఫర్ట్ పెట్టగలుగుతాడా? దీనిపైన కూడా మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.